నమస్తే అండి. మనిషిలో మానవత్వం అనేది మనం టీవీల్లో చూస్తేనో, లేదంటే టీవీల్లో చెప్పుకుంటేనో, లేదంటే పేపర్‌లో రాసుకుంటేనో, అభిమానులు చెంకలు గుద్దుకుంటేనో, ఆహా! ఓహో! అంటేనో ఏదన్నా సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు మన గుండె తరుక్కుపోవాలి. అయ్యో! ఇట్లాంటి సంఘటన జరిగిందా? ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి? అనేటటువంటి విధంగా ఎన్ని పనులున్నా అది పక్కన పెట్టేసి దీనిపైన దృష్టి ఉండాలి. అది మానవత్వం అనిపించుకుంటుంది. అట్లాంటిది మానవత్వం. ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు, అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చేటప్పుడు గతంలో పవన్ కళ్యాణ్కి మా త్రోవ ఇవ్వలేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్తే త్రోవ ఇవ్వలేదు, ఆ తర్వాత మళ్ళీ త్రోవ ఇవ్వటం, అలాగే వీళ్ళు వెహికల్స్ వెళ్ళాయి, అంబులెన్స్కు త్రోవ ఇవ్వలేదు, లేకపోతే అట్లాగా సాక్షి రాసుకొస్తుంది, వీళ్ళు రాసుకొస్తుంటారు, ఈ విధంగా రాసుకుంటూ ఉంటారు. అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి కారు కింద పడిపోతే అందులో కారులోనే అరడజను మంది ఉన్నారు. విషయం తెలిసింది, ఆ వ్యక్తిని తీశారు, అంబులెన్స్ ఎక్కించారు. ఏమన్నా ఆటోలో ఏమైనా తీసుకెళ్ళి అవన్నీ చేస్తే అది పక్కన పెట్టి, అయితే ఆ వ్యక్తిని అంబులెన్స్లో తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడనే ఆసుపత్రిలోనే చనిపోయాడు ఆయన. అతను అభిమాని. ఇన్సిడెంట్ జరగగానే ఒక నాయకుడితో కానీ, లేదా వెనకాల వస్తున్నటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక నాయకుడిని పిలిచి ఇతనిని ఆసుపత్రిలో చేర్పించి బతికేదానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో అన్ని చర్యలు తీసుకోండి, దీనికి ఖర్చు మొత్తం మనమే పెట్టుకుందాము అని ప్రకటిస్తే అది మానవత్వం అనిపించుకుంటుంది, నాయకుడు లక్షణం అనిపించుకుంటుంది. అదే సమయంలో ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పూర్తయ్యాక ప్రెస్ మీట్ పెట్టి ఈ భద్రతా వైఫల్యం ఏంటి, అప్పుడు భద్రతా వైఫల్యం గురించి మాట్లాడుంటే, అలాగే దారుణం ఏంటి, ప్రోటోకాల్ ప్రకారంగా చూసినా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి ఉండాలి, అక్కడ సిస్టమ్ లేదు కంట్రోల్ చేసేటటువంటి పోలీసు వ్యవస్థ, అసలు పోలీసులకు సహకరించాలి కానీ పోలీసు అక్కడ లేనటువంటి పరిస్థితి, జనాలను ఆపాలి, మీదకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలి, అటు ఇటు బారికేడ్స్ పెట్టి ఆపాలి, మరి ఆ విధంగా తోసుకొస్తున్నటువంటి పరిస్థితులు, అసలు పోలీస్ కంట్రోలింగ్ లేదు అక్కడ. గత కొద్ది రోజుల నుంచి కావాలనే వదిలేస్తున్నారు. మరి ఈ విషయం తెలుస్తుంది కదా, మరి ఈ విషయం తెలుసు కదా, మరి అట్లాంటప్పుడు ఆ విషయం అప్పుడు చెబితే బాగుంటుంది ఆ సమయంలో. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగాక, ఒక వ్యక్తి ప్రాణం పోయాక వైసీపీ నాయకులు ఈవేళ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు ఆలోచించండి. కొంతవరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ అదో ఇదో ఏదో చెప్పున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళకే అర్థమైంది. ఆత్మవిమర్శ చేసుకోవలసినటువంటి విషయం ఇది. దీనిలో చట్టం తన పని తను చేసుకుపోతుంది, అది దానిలో ఎవరేం చేయలేరు. కానీ ఎలా ప్రవర్తించాలి, మానవత్వం అంటే ఏమిటి, సమాజంలో మనం ఉన్నాము, బ్రతుకుతున్నాము, జనజీవన స్రవంతిలో మనం ఉన్నాము, ఎదుటి వాళ్ళ ప్రాణం మనలాంటి ప్రాణమే అన్నటువంటి విలువను మనం గుర్తించలేకపోతే ఎలా? నమస్తే.